హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో జనసేన వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్ని నిజాలు చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో చెప్పిన మరలా కొంతమంది ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ మైండ్ మార్చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2019లో ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు జనసేన తరఫున, అంటే జనసేన అభ్యర్థులు ఎన్ని స్థానాలు పోటీ, ఎన్ని గెలిచారు, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆయన ఎందుకు వెళ్తున్నారు? ఒకటి పార్టీ పరంగా, ఇంకోటి రాష్ట్రానికి సంబంధించి బాగు చేయాలి అనేసి. అటువంటప్పుడు పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా అవతల ఉండే పార్టీలకు సంబంధించి కూడా చూసుకోవాలి కదా. ఆ ధర్మాన్ని చంద్రబాబు గారు పాటించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేనకి ఒక గుడ్ న్యూస్ అన్నది ఈరోజు వచ్చింది. బట్ దానికన్నా ముందు ఒక మాట చెప్పి కంటిన్యూ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఒక మాట అన్నారు. పొత్తులో భాగంగా మధ్యవర్తిత్వం వహించినందుకు గాను కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అనుకున్నన్ని రాలేదు, కానీ వచ్చిన వాటిలో మనం గెలవాలి. మిత్రధర్మంలో భాగంగా పొత్తులో ఉన్నటువంటి మిగతా పార్టీల వారు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి మనం ఓట్లు వేయాలి. ఇది చెప్తూ వాళ్ళ అన్న నాగబాబు కూడా ఈసారి త్యాగం చేయక తప్పలేదు. ఆయనకు అనుకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేద్దాం అనుకున్నారు ఎంపీగా. బట్ అది పొత్తులో భాగంగా జనసేనకి రాల. ఇప్పుడు వీళ్ళకు ఉన్నది ఏంటి? కాకినాడ ఒకటి, మచిలీపట్నం ఆల్రెడీ బాలసోరి కన్ఫామ్. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయాలి అని మిత్రపక్షాలు అడుగుతున్నట్టు ఒక టాకు. సరే, ఆలోచించి డెసిషన్ తీసుకుందాం అన్నారు. ఈరోజు పిఠాపురం ఆయన ప్రకటించారు. పిఠాపురంలో ఈజీగా గెలిచేది ఎవరు అన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఈసారి. కానీ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉంటుంది. పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చిన సీట్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా అక్కడ వాళ్ళని గెలిపించాలి అన్నట్టుగా చూస్తారు. నేను 2004 నుంచి 2024 ఇప్పటివరకు లెక్కదిస్తాను. దాన్ని బట్టి మీరే చెప్పండి. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ త్యాగం చేసిందా, జనసేన త్యాగం చేసిందా, లేదు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయా లేవా అని. 2004లో ఎన్డీఏ అంటే బీజేపీ తరఫున ఈ పెండం దొరబాబు పోటీ చేశారు. అవతల కాంగ్రెస్ తరఫున ఒకరు. ఎంత అంటే ఇక్కడ 2,30,000 ఓటర్లు ప్రజెంట్. ఆ రోజు వచ్చేసి అరౌండ్ 2 lakhs ఆర్ 1,80,000 సంథింగ్ లైక్ దట్ అలా ఉండే. అప్పుడు ఈయనకు వచ్చిన ఓట్లు అని తెలుసు 2004లో హరిబాబుకి 55,000 ఓట్లు అంతే. అవతల ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేసి అరౌండ్ 35,000 40,000 సంథింగ్ చిల్లర అంతే. సో హరిబాబు గెలిచారు. 2009లో ఈమె వంగా గీత ప్రజారాజ్యం పార్టీ నుంచి, వర్మ టీడీపీ పార్టీ నుంచి, ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ముద్రగడ పద్మనాభంకి 43,000 ఓట్లు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఉండేది కాపులే ఓటర్లు, 90,000 ఓటర్లు వాళ్ళే ఉంటారు. బట్ వర్మ వచ్చేసి కాపు సంవత్సరం కాదు నాకు తెలిసి అయితే. సో ఆయనకు వచ్చేసి ఎన్ని వచ్చినాయి? 45,000 ఓట్లు వచ్చాయి. వంగా గీత 46,000 ఓట్లు వచ్చాయి. అంటే త్రిముఖ పోటీ, టఫ్ ఫైట్ అన్నమాట. సో వంగా గీత గెలిచారు. 2009. 2014 వర్మకి టికెట్ ఇవ్వకుండా విశ్వం అని చెప్పేసి వేరే వాళ్ళకి టీడీపీలో టికెట్ ఇచ్చారు. వర్మ ఏం చేశాడు? ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అసలు ఏ రేంజ్లో అంటే ఓట్లు పోలేని దానికి 97,000 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో వచ్చేటప్పటికి 2014 కదా వైసీపీ క్యాండిడేట్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళు 40,000 ఓట్లు ఎన్నో పడ్డాయి. మూడో స్థానంలో టీడీపీ ఉన్నారు, విశ్వం అనే క్యాండిడేట్ అన్నారు కదా, వాళ్ళకి 15,000 ఓట్లే. సో అప్పుడు వర్మకు వచ్చిన ఓట్లు ఎన్ని? 2014 కూడా 97 ప్లస్ 15,000 ఓట్లు. 97 ఆయనకి, 15,000 టీడీపీకి కలపడం మొత్తం దగ్గర 1,13,000 ఓట్లు పై చిలుకు. ఏది ఓ రకంగా టీడీపీ అభ్యర్థికి పడినట్టు. అక్కడ 2019 తీయండి. ఈ 2019లో పెండం హరిబాబు దొరబాబు ఇందా చెప్పా కదా, దొరబాబు ఇతను వచ్చేసి వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఓకే, ఇతనికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నప్పుడు అరౌండ్ 82,000 ఓట్లు, సారీ 83,000 ఓట్లు, ఐ థింక్ సో, 83,000 ఓట్లు. వర్మకి ఎన్ని పడ్డాయి టీడీపీ తరఫు నుంచి? ఆయనకి 67,000 ఓట్లు పడ్డాయి.
జనసేన తరఫున పోటీ చేసిన వాళ్ళకి వచ్చేసి ఎన్ని ఓట్లు పడ్డాయి? సారీ, హరిబాబుకి వచ్చేసేమో 63,000 ఓట్లు. సారీ, వర్మకి 63,000 ఓట్లు పడ్డాయి. సారీ అండి, 68,000 ఓట్లు వర్మకి 68,000 ఓట్లు. జనసేన తరఫున పోటీ చేసినటువంటి వారికి 28,000 ఓట్లు పడ్డాయి. ఇది 2019లో. ఈ పెన్ను దొరబాబు అన్నారు కదా, ఆయనకు వచ్చేసి 83,000 ఓట్లు పడ్డాయి. దట్స్ ఇట్, అంతే, కరెక్ట్ ఫిగర్. ఓకే, ఇప్పుడు పొత్తులో భాగంగా వెళ్తున్నారు కదా, ఒక్కసారి చూసుకుంటూ ఉంటే ఈజీగా గెలిచేది టీడీపీ వాళ్ళు. బట్ ఏం చేశారు, కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని అక్కడ. అండ్ గతంలో పీఆర్పీ తరఫున వంగగీత ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఆమె గెలిచిందని. సో ఇటువంటి మూమెంట్లోనే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బ్రహ్మాండ మెజారిటీ వచ్చిందని భావించి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ని ఇవ్వడం జరిగింది. జనసేనకు అప్పచెప్పారు. ఆబ్వియస్గా జనసేనలో వాళ్ళ లెక్కలో వాళ్ళు వేసుకుని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటూ ఉంటే ఇప్పటికీ సీరియస్ చెప్తున్నా, ఇప్పటికీ మరి వైసీపీ వల్ల వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారో జనసేన వాళ్ళు తెలియట్లేదు, జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారో తెలియటం లేదు. మాకు అనుకున్నటువంటి స్థానాలు ఇవ్వలేదు, మాకు అనుకున్న సీట్లు ఇవ్వలేదు, మేము త్యాగం చేసాం, ఇవే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెన్నాళ్ళు మాట్లాడతారు స్వామి? ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, ఎవరెవరికి ఎన్ని సీట్లు చెప్పేశారు. ఈరోజు టీడీ కూడా 34 స్థానాల్లో అభ్యర్థుల లిస్టు కూడా ఇచ్చేసింది. ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఎట్లాగా? ఆడ వైసీపీ వాళ్ళు వచ్చేసి కాసు కూర్చోన్నారు టీడీపీకి జనసేన గొడవ పెట్టాలని. మీరు మారకపోతే ఎట్లా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ ఇంకో కలిసి మాట్లాడుకున్నారా లేదా? ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఏంటని. మొన్న మన ఉండవల్లి నివాసం చంద్రబాబు గారి నివాసంలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ముందు పెట్టేసి ఆ రోజు ఎవరైతే వచ్చున్నారో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు ఆయన కానీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆయన తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చున్నారు, ఏకంగా వాళ్ళు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏ పార్టీలో ఏ అభ్యర్థికి వెయిటేజ్ ఉంది అని ఆ లిస్టు మొత్తం ముందు పెట్టి 25 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే వెయిటేజ్ ఎంత ఉంది ఏంటని మొత్తం లెక్కలు ముందు పెట్టారు. ఆ లెక్కలు ముందు పెట్టబట్టే కదా జనసేన పాప 3 స్థానాలు వదులుకున్నారు లోక్సభ అసెంబ్లీకి సంబంధించి, ఒకటేమో లోక్సభ అన్నది వదులుకున్నారు. ఈవెన్ అసెంబ్లీకి సంబంధించి టీడీపీలో కూడా ఒక స్థానం అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఏ మాటకు ఆ మాట. బీజేపీ వాళ్ళు వచ్చేసి వారికి అన్ని స్థానాల్లో వారు నిజంగా పోటీ చేస్తున్నారంటే పైన కేంద్రంలో పెద్దల ఆశీస్సులు ఉండబట్టే తప్ప ఇక్కడ వాళ్ళకి ఏపీలో అంత సీన్ లేదు. కానీ ధర్మం, మిత్రధర్మం, పొత్తు ధర్మం అంతే, అలా ముందుకు వెళ్తా ఉన్నారు. కనీసం ఈసారన్నా పొత్తులో భాగంగా గెలిచిన తర్వాత అయినా ఏపీకి చేస్తున్నటువంటి హామీలు ఏవైతే ఫుల్ఫిల్ చేయండి. 2014లో చేసినట్టు చేయకండి, 2014 తర్వాత హ్యాండ్ ఇచ్చినట్టు చేయకండి. సో కన్క్లూజన్, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు గారు ద బెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పిఠాపురం సీట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇక వేరే వాళ్ళని మైండ్లోకి రానివ్వకుండా జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఒకటే, ఇంకా పొత్తు ధర్మం ఏదైతే ఉందో అక్కడ అభ్యర్థి పోటీ చేస్తుంది. జనసేన వల్ల టీడీపీ బీజేపీలు ఓట్లేయాలి, టీడీపీ వల్ల జనసేన బీజేపీలు ఇటు ఓట్లేయాలి, బీజేపీ వల్ల టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళు ఓట్లేయాలి. లైక్ ఇలా ఈ వేలో చూసుకొని మీ కూటమి అభ్యర్థిని మంచి మెజారిటీ మీరు గెలిపించుకోండి. వన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇంక ఎమ్మెల్సీ పోస్టులు ఉంటాయి, రాజ్యసభ ఎంపీలు ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు నెంబర్ ఆఫ్ ఉంటాయి. పోస్టుల పరంగా అయినా డెవలప్మెంట్ చేసే పరంగా అయినా చాలా చేయవచ్చు. ముందు అధికారంలోకి రావాలి మీరు, అది గుర్తుంచుకోండి.